శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న తిదివార నక్షత్రాల సమయాలు, వర్జదుర్ముహూర్త సమయాలు, రోజులో వచ్చే శుభ సమయాలు మొదలైన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన మైత్రి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక నేడు బుధవారం కనుక బుధగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం ప్రియంగు కలికాశ్యామం రూపేణ అప్రథమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 8/5/2024 బుధవారం, శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, పూర్ణతిథి అయిన అమావాస్య పగలు 9:01 వరకు ఉన్నది. పిమ్మట వైశాఖ శుద్ధ పాడ్యమి. భరణి నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్నది. పిమ్మట కృతికా నక్షత్రం. నేడు వర్జ్యం రాత్రి 1:38 నుండి 3:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 నుండి 12:18 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:30 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:16. ఈరోజు బుధవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు పశ్చిమ దిశగా చేసే ప్రయాణాలు కార్యసిద్ధిని చేకూరుస్తాయి. ఇక నేడు శుభ సమయాన్ని పరిశీలిస్తే పగలు 9 గంటల నుండి 10 గంటల వరకు, పిమ్మట రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు మంచిది. ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, శుభముహూర్త నిర్ణయం చేయడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట అనుకూలం కాదు. నేడు అమావాస్య కనుక ఏ విధమైన శుభకార్యాలు ప్రారంభించుట మంచిది కాదు. అయితే నేడు పితృ సంబంధ కార్యాలకు మాత్రం అనుకూలం. ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.